హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల కూర తయారీ విధానం. దీన్ని ఫిష్ కర్రీ అంటారు, తెలుగులో చెప్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ముందుగా మనము చేప ముక్కల్ని ఒక అరకిలో వరకు తీసుకోవాలి. 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 2 మీడియం సైజ్ టమాటాలు, 3-4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడు ఉప్పు, చింతపండు రసం 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పుదీనా అలంకరణ కోసం. ముందుగా చేప ముక్కలని ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులో ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. బాణలీలో స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి పెట్టుకొని నూనె వేడి చేసిన తర్వాతకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇలా ఉడికినాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకున్నాక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. చూడండి, టమాటాలు బాగా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి కారము, రుచికి సరిపడు ఉప్పు, అలాగే ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి. అలాగే కారాన్ని కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి ఈ మసాలా పేస్ట్ను మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని, చింతపండు రాకుండా రసాన్ని మాత్రమే తీసుకోవాలండి. ఇలా రసాన్ని తీసుకొని కలుపుకున్నాక ఇందులో ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాక ఈ రసాన్ని 5 నుండి 7 నిమిషాల పాటు మరిగించండి. చూడండి, మనకు రసం బాగా మరుగుతుంది. ఇంతలో చేప ముక్కలు కూడా మంచిగా ఉప్పు పసుపు బాగా పట్టినాయండి. ఇప్పుడు ఈ పులుసులో చేప ముక్కల్ని జాగ్రత్తగా వేసి 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం మంట పైన ఉడికించండి. చూడండి, మనం చేప ముక్కలు వేసినప్పుడే ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంకా మళ్ళీ మధ్యలోనైతే ఈ చేప ముక్కలనైతే కలపొద్దు. వీటిని ఒక 10-15 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించిన తర్వాతకి మనకు పులుసు అనేది చిక్కబడిన తర్వాతకి కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. ఓకేనా? ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపల కూర సిద్ధమండి. వేడి వేడి అన్నంలో వడ్డిస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? మరి ఆలస్యం చేయకుండా ఈ చేప పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచిగా ఉన్నట్లయితే లైక్ అయినా డిస్లైక్ అయినా చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.